సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. బట్టతల లేదా జుట్టు రాలిపోవడం ప్రస్తుత ఆధునిక జనజీవన సమస్య. ఉరుకులు పరుగులతో కూడిన జీవనశైలిలో ఇటు విద్యార్థులు, అటు ఉద్యోగులు, వ్యాపారస్తులు ఇలా ఎవరైనా సరే ఒత్తిడికి లోను కాని వారుండరు. ఒకప్పుడు నడివయసు వ్యక్తులకు బట్టతల వచ్చేది. అది వంశపారంపర్యంగా వచ్చిందని సరిపెట్టుకునేవారు. ప్రస్తుతం పరిస్థితి అలా లేదు. 25 ఏళ్ల యువతి యువకులు కూడా బట్టతల, జుట్టు రాలిపోవడం లాంటి సమస్యలతో ఆందోళన చెందుతున్నారు. మీ వెంట్రుకలు తెల్లబడుతుంటే కొబ్బరి నూనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి ప్రతిరోజు జుట్టుకు రాసుకుంటే అవి నిగనిగలాడుతూ ఏపుగా పెరగడమే కాకుండా తెల్లబడకుండా ఉంటాయి. అలాగే వెంట్రుకలు రాలిపోకుండా పటిష్టంగా ఉంటాయి. కరివేపాకు, ఉసిరికాయలను మజ్జిగలో నూరి ప్యాక్ ను వాడటంతో పాటు మందారమాకులను నూరి తలస్నానానికి వాడటం మరీ మంచిది. వారానికి 2 సార్లు ఉల్లిపాయ రసంను తలకు పట్టించాలి. దీంతో ఊడిన వెంట్రుకలు తిరిగి వస్తాయి. ఎండిన ఉసిరికాయ పొడిలో 1 టేబుల్ స్పూన్ గోరింటాకు, మెంతుల పొడిని కలపండి. ఈ పొడిలో 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పాలను కలపండి. షాంపూలా ఈ మిశ్రమాన్ని కలుపుకుని శిరోజాలకు పట్టించి 1 గంట పాటు ఉంచండి. తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. వారానికి 2 సార్లు ఇలా చేస్తే 2 నెలల్లో నల్లటి, దట్టమైన, అందమైన జుట్టు మీ సొంతం. తలలో చుండ్రు, జుట్టు రాలడం, పేను కొరుకుడు, చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడటం ఉంటే ఈ విధంగా చెయ్యాలి. కావలసినవి: 1/2 కిలో చొప్పున గుంటగలగరాకు, ఉసిరికాయలు, 200 గ్రాముల మందార పూలు, 1 చెంచా అతిమధురం, కొబ్బరి నూనె, తగినన్ని నీళ్లు. తయారు చేసే విధానం: ముందుగా గుంటగలగరాకు, ఉసిరికాయలు, మందార పువ్వులను దంచి ఆ ముద్దను మందపాటి అడుగు గల ఒక వెడల్పాటి పాత్రలో వేయాలి. ఆ తర్వాత అందులో నీళ్లు పోసి గరిటెతో కలియబెడుతూ బాగా మరిగే వరకు వేడి చేయాలి. పాత్రలోని ద్రవం బాగా మరిగి సుమారు 1/4 వంతు వచ్చిన తర్వాత కొబ్బరి నూనెను పోసి సన్నని సెగపై మళ్లీ వేడి చేయాలి. కొంతసేపటికి నీరు పూర్తిగా ఇరిగిపోయి నూనె మాత్రమే మిగిలి పైకి తేలుతుంది. దీనిని బాగా చల్లార్చాలి. ఆ తర్వాత నూనెను దలసరి వస్త్రం ద్వారా మరో పాత్రలోకి వడగట్టాలి. అంతే, మీకు కావలసిన తైలం సిద్ధమైనట్లే. ఈ తైలం సుమారు 1 ఏడాది వరకు నిల్వ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.